హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. నేను అనుష. ఈ రోజు ఇంటర్వ్యూలో మనతో పాటు క్రేజీ అంకుల్స్ మూవీ ప్రొడ్యూసర్ కిరణ్ కుమార్ తలసేల గారు ఉన్నారు. మరి వారితో మూవీ విశేషాలే కాకుండా వారి పర్సనల్ విశేషాలు ఇంకా మరిన్ని విషయాలు వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం అండి. హాయ్ అనుష, నమస్తే. ఎలా ఉన్నారండి? బాగున్నాను, థాంక్యూ. ఇప్పుడు ఓటీటీస్ కూడా వచ్చేయడం వల్ల ఏంటంటే ఇప్పుడు థియేటర్స్ ఇది రెండు వైపులా కూడా అయిపోయింది అనుకుంటాను ఇన్కమ్ అన్నది. అంటే ఇంతకు ముందు కూడా ఉండేది కదా, ఇంతకు ముందు మనకి థియేటర్ రిలీజ్ ఉండేది, 1 month కి ఓటీటీ వెళ్ళేది. వీఆర్ గోయింగ్ బ్యాక్ టు స్క్వేర్ వన్. ఇప్పుడు మీరు యుఎస్ బేసికలీ కాబట్టి అక్కడ ఈ ఓటీటీస్ ట్రెండ్ ఇదంతా ఇంకా ఎక్కువ ఉంటుంది కదా నాకు తెలుసు. అక్కడ ఫస్ట్ నుంచి ఇప్పుడు అమెజాన్ కానీ నెట్ఫ్లిక్స్ కానీ ఫస్ట్ నుంచి ఉంది. ఇండియాలో కూడా ఇప్పుడు ఎక్కువైంది కదా. సో ఐ థింక్ ఓవర్ దేర్ ఏదైనా హాల్కి వెళ్ళి చూడడం అండి. ఎంతమంది ఏంటన్నా కానీ లైక్ ఇఫ్ యూ లుక్ ఎట్ ఎనీ మూవీ వెన్ యూ సీ ఇట్ ఆన్ దట్ బిగ్ స్కేల్, I think it gives you that emotions would come out. Whatever the director wanted to show, the actors, their emotions, అవన్నీ కొంచెం మనకి ప్లస్ ఇంట్లో ఉంటే ఏమవుతుందంటే ఐఫోన్ మోగుద్ది, లేకపోతే ఇంకోటి వస్తుంది, ఇంకోటి డిస్ట్రాక్షన్ ఉంటుంది, ఇంకోటి వస్తుంది. యూ కెనాట్ రియల్లీ గివ్ యువర్ ఫుల్ అటెన్షన్. బట్ చాలా మంది ఇంకా జనాలు థియేటర్స్ అలవాటు చాలా మర్చిపోయారు. ఈ గ్యాప్ వచ్చేసింది, ఓటీటీస్కి అలవాటు పడిపోయారు. ఇంకా ఫ్యూచర్ ట్రెండ్ కూడా అదే ఉండబోతుంది అని అంటూ ఉన్నారు కదా. ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్ అండి. ఎందుకంటే ఇప్పుడు మనము ఎక్కువ కార్ వాడలేదు, అంత మాత్రం డ్రైవింగ్ మర్చిపోం కదా. సో ఐ థింక్ వన్స్ ఎవ్రీథింగ్ ఇస్ బ్యాక్ టు నార్మల్, I think everybody will come back, including me, right? I'm not saying about other people, including me. I want to go back with my family, watch on a big screen, enjoy it, So I think it will come back. మనం కోవిడ్ రాకముందు కూడా అదే అనుకున్నాం. కోవిడ్ రాకముందు లాక్డౌన్ ఎలా అవుతుంది ఏంటి అని. ఐ థింక్ హ్యూమన్స్ వీ అడాప్ట్ వెరీ ఫాస్ట్. అడవిలో వదిలేసినా కూడా మనం అడాప్ట్ అవ్వగలం. దట్ ఈస్ ది బెస్ట్ పార్ట్ బీయింగ్ ఎ హ్యూమన్. సో ఐ థింక్ దట్ అడాప్టబిలిటీ విల్ కమ్ బ్యాక్.